మంగపేట మండలం ములుగు జిల్లా 27/6/2025 ఎన్ని ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలి. రహదారులు మెరుగుతో రాకపోకలలో సౌలభ్యం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పలు రోడ్ల పనుల శంకుస్థాపన, ఉచిత వైద్య శిబిరం సందర్శనలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల అభ్యున్నత ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, ఏకే మల్లారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ నిర్మాణ పనులను, ఏకే మల్లారం గ్రామంలో ఎస్డీ కాలనీలో అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణం, అకినేపల్లి మల్లారం 15 లక్షలు సిఓ, అకినేపల్లి మల్లారంలో KM 4/5 వద్ద తక్కువ స్థాయి కారణ మార్గం 242 లక్షలు, S/R నుండి R/F R&B రోడ్డు, అకినేపల్లి మల్లారం KM 2/0 నుండి 4/0 వరకు 200 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, TS SP శబరీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వికాస్ అగ్రి ఫౌండేషన్ నాసిరెడ్డి, సాంబశివారెడ్డి సౌజన్యంతో ఏకే మల్లారం, దొమ్మెడ, కేశవపూర్, చింతకుంట గ్రామాల ST రైతులకు 500 ఎకరాలు BPT 5204 MTU 1010 విత్తనాలను మంత్రి సీతక్క MP బలరాం నాయక్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ రహదారుల పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు రాకపోకలలో సౌలభ్యత కలుగుతుందని, ములుగు జిల్లాలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విపిన్ కుమార్, ITDA డిప్యూటీ DMHO డాక్టర్ క్రాంతి కుమార్, జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ చంద్రకాంత్, ప్రజాప్రతినిధులు, రైతులు, మండల అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ చేస్తాం. PHC హాస్పిటల్లో మరి సబ్ సెంటర్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పిండ్రు, అవి అందులో ITDA ఉన్నాయి, కొన్ని కలెక్టర్ గారు చేసేటివి ఉన్నాయి, అవి కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజు సొంతంగా కూడా మరి భాస్కర్ రెడ్డి గారు, వారి కొడుకు పాపం ఎంతో ప్రేమతో పెంచుకున్న కొడుకు అకాలంగా యాక్సిడెంట్ లో చనిపోతే మరి 20 లక్షలు ఓన్ గా ఖర్చు పెట్టి ఊరికి శ్మశాన వాటికను ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అందరూ ఎన్నో సంపాదిస్తారు, కానీ అది ఏది కూడా ఎవరితో రాదు. మనం చేసిన మంచి పని మాత్రమే గుర్తుంటది. కాబట్టి ఎవరికి వాళ్ళము ఆ రకంగా సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతే ప్రతి ఊర్లో అభివృద్ధి అనేది జరుగుతుంది. పేదవాళ్లకు అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మంగపేట మండలంలో కూడా ఖచ్చితంగా మా దృష్టికి రాగానే నిన్న మరి విష జ్వరాలు వస్తున్నాయని చెప్పగానే వెంటనే DMHO గారితో మాట్లాడి మల్లూరులో క్యాంపు పెట్టించి కలెక్టర్ గారు, నేను, బలరాం అన్న అందరం కూడా క్యాంపును కూడా సందర్శించడం జరిగింది. కొంత మనకు స్థానికంగా ఎన్నికలు లేకపోవడం మూలంగా ఇక మన మండలం అయితే దాదాపు 15 సంవత్సరాలైంది, మండలం ఎలక్షన్ లేవు, దాంతో చాలా ఇబ్బందులు అయింది. గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు ఉంటే కొంత అక్కడ ప్రజాప్రతినిధులకు పట్టు అనేది ఉంటుంది, కొన్ని సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది. అదొక ఇబ్బంది మనకు అందరికంటే. అంటే రాష్ట్రంలో 15 నెలల నుంచి లేకుంటే మంగపేటలో 15 ఏళ్ల నుంచి లేవు. రాష్ట్రంలో 15 నెలల నుంచి మనకు సర్పంచ్ లేరు, ఈ మంగపేటలో 15 ఏళ్ల నుంచి లేరు. ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సానుకూలంగా పరిష్కరించుకొని మరి ఈ మండలాన్ని తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు గాని మరి ఇల్లులు కూడా కొంత ఎక్కువనే ఇవ్వడం